అలా చిన్న గుచ్చితో అలా గుచ్చేసి పోతుంది, అలా గుచ్చిపోవడమే పోదు, అలా గుచ్చి పైకి లేపిపోవడమే. ఇప్పుడు చూసారు అలా కనిపించిందో క్లియర్గా, భలే ఉన్నది కదా. చూడండి ముందుకు వెళ్తుంది కట్ట, చూసారు అదిగో అదిగో. ఏమో పెద్దసేపు పడితే బాగుంటుంది చూడడానికి. అరే ఇదేం ప్లేస్ రా, ఇది ఎలా దిగుతారా? లాస్ట్కి ఫైనల్గా ఎలాగోలా తప్పించాడు గేలం. ఇవ్వండి చేప వచ్చేది, చేపల ఒంట్లోంచి గేలం బయటకు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఫిషింగ్కి వెళ్ళి అయితే చాలా రోజులు అవుతుంది కదా, ఫిషింగ్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. మొన్న రీసెంట్గా మా డాడీ ఒక చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చారనమాట. అయితే ఈరోజు నేను మా మనుగోడు కలిసి చేపలు తీసుకెళ్తా అన్నారు. ఆల్రెడీ మా డాడీ వాళ్ళు వలమొట్టలు తీసుకొని వెళ్ళిపోయారు. మేము వీడియో తీసుకోవడానికి ఇక్కడ ఆగాం. దాంతోపాటు నేను అక్కడైతే స్నానం కూడా చేయొచ్చంట. అందుకే నేను ఆఫ్టర్ వేసుకున్నాను స్నానం చేయడానికి. చెరువులో స్నానం చేసి చాలా రోజులు అయిపోతుంది. అందుకని ఈరోజు మేము ఎన్ని చేపలు పట్టాము, మేము ఎలా చెరువులో ఎంజాయ్ చేసి ఇదంతా ఈ వీడియోలో అయితే పెట్టాను. ఫుల్ ఫన్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసాడు. దాంతోపాటు మేము గేలాలు కూడా తీసుకెళ్తాం. గేలాలు చేపలు పడితే లేదో చూడాలి. సరే మరి ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇంకా వీడియో లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఎప్పుడో ఒకసారి మా డాడీ నేను మా పండు కూడా కలిసి ఫిషింగ్కి వెళ్ళాం కదా, మళ్ళీ అటు సైడే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ స్కూటీకి అయితే పెద్ద బొక్క ఉన్నది సైలెన్సర్కి, అందుకని ఇలా సౌండ్ వస్తుంది. నేను మాట్లాడి మాట వినబడుతున్నా లేదు నాకు కూడా తెలియట్లేదు. మా చుట్టూరు కంపెనీలు అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక కొత్త కంపెనీ వచ్చేస్తున్నట్టు ఉన్నది చూడండి. మొత్తం అన్ని కెమికల్ కంపెనీసే. ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేనట్టు ఉన్నది. అనుకోవడానికి ఏదైనా స్నాక్స్ తెచ్చుకుంటూ బాగుండరా. అచ్చా అయిపోయింది, ఇంకా మా బతికి అయిపోయింది. చెరువులో స్నానం చేయడం, ఆ చేపలు చూడడం తప్ప ఇంకేం లేదు. వాటర్ కూడా తెచ్చుకోలేదు. ఇదిగో మా డాడీ వాళ్ళు అయితే అందేసుకున్నాం, వచ్చేసాం. అలా స్లోగా మా డాడీ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాం. చెరువు ఇక్కడికి ఎప్పుడు నేను రాలేదు, ఇటు సైడ్ ఇప్పుడు వచ్చినా ఒకసారి కూడా రాలేదురా. ఎక్కడ ఇలాంటి చెరువులన్నీ ఎక్కడ కనబడితే తెలియదు, కానీ మొత్తం అన్నీ మా డాడీకే దొరుకుతుంటాయి. నిజంగానే ఎక్కడెక్కడి నుంచో చేపలు పెట్టుకుని వస్తారు. ఇది గుడిలో ఉన్నదా, చాలా అంటే చాలా బాగున్నది చూడండి. బాబా సూపర్. చెరువు దగ్గరికి వస్తాం. ఏదో ఎక్కడికి పోయారు ఇలా కనిపించలేదా? ఇక్కడ ఆపేశారా. చాలా బాగున్నది చూడడానికి అయితే ప్లేస్. చెరువు ఇదిరా, ఎన్నో ఆకులు అవి ఉన్నాయి. బండ్లు అక్కడ పార్క్ చేసి ఇంకా చెరువు దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చెరువు చాలా పెద్దదంట, స్నానం చేయడానికి అయితే బాగుంటుంది. ఇంకా నిద్ర మొత్తం ఉన్నాయా? మనకేం పని ఉందో చెప్పండి. తెల్లారే వరకు పడుకొని తినడం, ఏవో 2 వీడియోలకు ఆశించుకొని మళ్ళీ తినడం, పడుకోవడం, ఇదే రిపీట్. ఈరోజు ఫ్రెష్గా చేపలకు వచ్చేసాం కదా, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. క్లైమేట్ కూడా బాగుంది చూడండి. అటు సైడ్ తిప్పుతాను, ఆల్రెడీ చూపించాను కదా, కానీ మళ్ళీ చూడండి. అదిరిపోయింది కదా. ఎంత దూరం రా మన ఇంకా చెరువు? ఇది చెరువే, మన ఎక్కడ తోమలేదు. ఇదంతా చెరువే. మనకు దారి లేక అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. దారి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే చెరువు ఎలా ఉన్నదో చూసేద్దాం. కేళలే మరి అవి తెచ్చినా ఎర్రలేవు, జోలు ఉన్నాయి, తీయ బయటికి కవర్లో కనిపించు. ఎర్రలేవి లేవని అన్నాడా. వీళ్ళు ఇంటికాడ తోసి ఇడు చేపలు ఇలాంటివి అంతా బాగా సరదా. నైట్ నుంచే ప్రిపేర్ అయిపోయి ఉంటాడు దీనికి. వరిసేనలే అవును రైతు కూడా అక్కడికి ఎక్కేసాడు. ఇప్పుడేమో కింద చేస్తున్నాడు. వస్తున్నాం మేము వస్తున్నాం. ఆగండి, ఏది ఎటు సైడ్ రా, చూసిరా రూట్లు ఎలా ఉన్నాయా? ఎక్కడి నుంచి రై బాబోయ్, వచ్చేసాం రోయ్. ఏట్రా ఇంతే ఉందా, చిన్నదా ఉందిరా? అమ్మ పొడిపోయిలో ఉన్నాను రా. ఆగా కొంచెంసేపు ఉండరా, మన వెళ్ళిపోక వస్తాం. ఏదిరా చెరువు పెద్దదన్నావు?
అమ్మ పెద్దదంతే, నేను ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉంటాం అనుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయి, బాగుంది కానీ పర్లేదు. క్లియర్గా కనిపించట్లేదు కదా, ఇంకో ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. ఇగో ఇదే చెరువు, మనం ఇప్పుడు చేపలు పట్టిపోయే చెరువు. అన్నీ ములులే. మా డాడీ లోపలికి వలమట పెట్టుకుని వెళ్ళిపోయారు కదా వల వేయడానికి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళేమో గేలాలు గుచ్చుతున్నారు. చూడండి ఎలా గుచ్చుతున్నారా. ఇక్కడ గేలాలు ఎలా అర్థం మామూలుగా వాటర్లో వచ్చేసి వచ్చేయడమే, చేప పడితే తర్వాత చూసుకోవడమే. ఎందుకంటే సిగ్నల్ వస్తుంది కట్ట ఊగినప్పుడు. గుచ్చేసి వేడు బాబు ఆల్రెడీ. మన కూడా గుచ్చుతున్నాడు, చూద్దాం ఆగండి. ఇది ఎర్రదే చూడండి, ఇంత పెద్ద ఏట్రా ఇదంతా గుచ్చేస్తావా? చూసారా, ఏదో గేలం గుచ్చావా? ఇది చూచి గేలం అసలు గేలం కనబడకుండా మొత్తం చుట్టేసాడు మొత్తం. ఇదే ఇంకో వెనక్కి వెళ్ళిపోతుంది ఫోకస్ అంతనా. ఇక ఇప్పుడు చూసారు ఎలా కనిపించిందో క్లియర్గా. భలే ఉన్నది కదా. ఇప్పుడు దీన్ని అయితే నీటిలో వేసేద్దాం, ఎన్ని చేపలు పడతాయి చూద్దాం. ఒకటే పడుతుంది దీనికి, వాళ్ళకైతే ఎక్కువ పడతాయిలే. లేదు అప్పుడు ఒక చేప ఉడిపోయింది, అది డైరెక్ట్ కాలు కిందకి వచ్చి పడిపోయిందంట. ఇక మా డాడీ చేతితో పట్టుకున్నారు, పెద్దదే కొరమట అంట. ఇక్కడ నుంచి కనబడదు, దగ్గరికి వెళ్దాం అంతే. వాటర్ చేపలు ఎక్కువే ఉన్నట్టున్నాయి. అప్పుడే ఆల్రెడీ వల వేసారు, కట్ట కనబడుతుందా? ఇదిగో మళ్ళీ అటు సైడ్ నుంచి అడ్డుకుని వస్తున్నారు. ఈలోపు ఒక కొరమట అయితే పడిపోయింది, చేతిలో పట్టుకుని ఉన్నారు. కనబడుతుందా? ముళ్ళ చెట్లు అడ్డేసాయి. కొంచెం ముందుకు వెళ్దాం అంతే. వాటర్ ఇంకా ఆడెక్కడికో తుప్పల్లోకి పోతున్నాడు, గేలలో పట్టుకొని. ఆడ వెనకాల వెళ్దాం, ఏం చేస్తున్నాడు మనిషి అర్థం కాదా. అటు సైడ్ వెళ్ళాడా, మళ్ళీ ఎక్కడ తిరిగి వచ్చేస్తున్నాడా? ఈడితే అన్నీ ఇలాగ ఉంటాయా? గేరాలకు చేపలు పడినట్లేవు అసలు. ముందే చెప్తున్నాను, వెళ్ళేలోపు వీడికి ఒక్క చేప కూడా పడదు. కట్ట మారితే చేప పడిపోతాడు రా. మనకు పడిన ఫస్ట్ చేప చూసేయండి, ఒక చిన్న కొరమట్ట. ఏది చిన్నది ఉన్నది, వెళ్ళిపోయింది వెనక బయటికి. చేప జారిపోద్ది, ఇది అసలే వెళ్ళిపోయింది అనుకోండి, చావుడి అయిపోద్ది. ఇదిగో ఏమిటే ఏడు చేయాలా? ఇలా నీటిలో ఆడితే చాలు, ఇది ఇంక మళ్ళీ కనబడదు మనకి. ఏం చేద్దాం, ఇలాంటివి ఎన్ని పడతాయి వెళ్ళి లోపు చూద్దాం. ఎక్కడికమ్మా వెళ్ళిపో లోపలికి. ఈ గేలంకున్నది మొత్తం ఎలా తినేసేయా అంటే ఈ చిన్న చేపలు అనమాట, అందుకే మొత్తం అంతా తినేసే. పెద్దదైతే ఒకసారి లాగేస్తుందా. ఇప్పుడు అది మొత్తం తీసేసి మళ్ళీ ఇంకోటి గుచ్చుతున్నాడు బాబాయ్. ఈసారి అన్నా చేప పడాలా. ఫస్ట్ సారి మొత్తం తినేసే, ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఎరగుచ్చేసాడు. మని కూడా అయితే చెప్తున్నాను కదా, వెళ్ళే వరకు చేప పట్టలేడు. స్నానం చేయడం బాగుంటుంది, ఇదే దిగేయాలని ఉంది కానీ ఎండ బాగా కాస్తుంది కదా, ఇందులో స్నానం చేస్తే బాగుంటుంది. వాటర్ ఎలా ఉన్నా సరే మనకు పర్లేదు, కూల్గా హాయిగా ఉంటుంది స్నానం చేయడానికి. గేలం లాగినప్పుడు అదే చేప కానీ గేలం లాగితే భలే ఉంటుంది చూడడానికి. వలక పడినప్పుడు అంతలా ఏమనిపించదు కానీ చూద్దాం వెళ్ళేలోపు ఒకటన్నా పడుతుందో లేదో గేలానికి. లాడి గేలానికి అయితే తగలదు కానీ చూడండి కట్టలు లాక్కెళ్తున్నాయి. అంటే చిన్న చేపలు అనమాట, పెద్దదైతే ఒకసారి కట్ట మునిగిపోద్ది. కానీ అదే చిన్న చేపలు అవడం వల్ల కట్ట చూసారు ఎలా జంకుతుందా, ముందుకి వెనక్కి అంటే చిన్న చేపలు దాన్ని తింటున్నాయి అనమాట. ఇందాక ఎలా అయితే ఎన్నక అదిగోండి ఎలా లాక్కెళ్తున్నాయి చూడండి, ముందుకు వెళ్తుంది కట్ట చూసారు. అదిగో ఏమో పెద్దసేపు పడితే బాగుంటుంది చూడడానికి.
ఆడ కట్టం అసలు కదలట్లేదు, ఎలా ఉన్నది అలా ఉన్నది. దీనికి ఆడకి చిన్న చేపలు అయినా సరే వస్తున్నాయి, దానికి అక్కడికి అదే ఆ కట్ట దగ్గరికి అవి కూడా రాలేనట్టు ఉన్నాయి. ఆహా, చాలాసేపు వెయిట్ చేసాం కానీ మని కూడా దానికి చిన్న చిక్కుకున్నది. ఆడు తెలుసు కదా దొరదగడు, తగలకు ముందే లాగేసాడు, అది గాల్లోనే ఉండిపోయింది. ఇదేమో కర్రకు చుట్టుకుపోయింది. ఎండ మాత్రం చాలా గట్టిగా కాస్తుంది. ఇంకా ఎండలో ఎంతసేపు ఉంటాం, అలా కాసేపు నీడలోకి వెళ్ళి కూర్చుందాం. ఎలాగో వల వేసారు కదా, దానికి చేపలు పడినప్పుడు నీటిలోకి వెళ్దాం. అమ్మా బాబా, ఆ గోన్ తెచ్చి బాబాయ్. ఇప్పుడైతే ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక గ్యాలం గుచ్చుదాం అనుకుంటున్నా. అదే గ్యాలానికి గుచ్చుదాం అనుకుంటున్నా. ఫస్ట్ ట్రై చేసాను చూడండి, ఏదో లిక్విడ్ లెడ్ వచ్చింది, దాంట్లో నుంచి బయటకు మొత్తం చెయ్యి అంతా చెత్తగా అయిపోయింది. కానీ ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ. ఇది అంటే గుచ్చొచ్చు, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని గుచ్చుదాం అనుకునేసరికి ముందుకు వచ్చేస్తుంది. అదేంటో తెలియట్లేదు, అంటే పెద్దదైపోతున్నట్టు అయిపోతుంది. ఇకండి చేతులు పట్టుకున్నా ఆగను. ఇక చిన్నది ఉందా, ఇప్పుడు చూడండి ఎలా పెద్దది అవుతుందా. ఇంకెలా అయితే ఎలా కూర్చోగలం, ట్రై చేద్దాం. మరి వాటర్ ఏదో వచ్చేస్తుంది రా బయటికి, మనీ కరెక్ట్గా అయిపోతే బాగుంటుంది. కూర్చొని ఓ చూడండి ఎలా కొట్టుకుంటుందా. అయ్యా లోపలికి వెళ్ళా, వెళ్ళింది రోయ్ అనుకుంటారు పాములు గడు ఒకడు ఈడు. ఇప్పుడే వెళ్ళట్లేదురా. ఇంకేనా, ఇంకా కూర్చోలా మొత్తం కెమ్మొత్తాను. మొత్తం గుచ్చిలా లేనా, చేయి గుచ్చేసుకున్నాను. చూడండి మొత్తం దీనికి అంతా గుచ్చినా ఏదో కష్టపడి 3300 బయటకు వచ్చేస్తుంది. అలా చిన్న గుచ్చితో అలా గుచ్చేసి పోద్ది, అది అలా గుచ్చిపోవడం పోతుందా, పోదు అలా గుచ్చి పైకి లేపిపోవడమే. ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఎప్పుడు గుచ్చలేదు దీనికి. గ్యాలంకి వెళ్ళట్లేదు, కానీ వెళ్ళట్లేదురా మనే. ఏం మన వల్ల ఈ పనిలో లేవు, కానీ నువ్వే కూర్చో. కష్టపడ్డాను కదా గుచ్చడానికి, వాడు సింపుల్గా కూర్చాడు. ఏది చూపించే, ఏదిరా మొత్తం ఇలా చిన్న తోసాడు అంతే, లోపలికి అది దాని అంటది అదే వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత మన కూడా ఒక చేపలు పెట్టుకుని వచ్చాడు. గ్యాలంగా పడిందా, తెప్పించు. ఇది మార్పే, అంటే మా సైడ్ దీన్ని ఏం చేసుకోరలే. ఇదిగోండి గ్యాలంగా పడింది. వెళ్ళేలోపు ఒక చేప కూడా పట్టుకొని రాడనుకున్నాను, కానీ పట్టుకొని వచ్చాడు. ఓయ్ లాగ్ చూడనుకున్నానే ముందు నెలలో కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తాం, వదిలేయడమే కదా, ఇంకెందుకు ఇది తినరా చేయరు అంతరా. నా చేతితో గేలం అవ్వడం వల్ల చేప పడిందిరా అంటే అదో రకంగా చూశాడు. కాసేపు అలా చూసిన తర్వాత నేను అంత కష్టపడి పట్టుకొస్తే ఎలా అంటారు అని చెప్పి ఆ చేపకుని గేలం నోట్లోంచి బయటకు తీసారా అన్నాడు. ఇలాంటివన్నీ మనకు చిన్నప్పుడు చూసాను రే, వాడి దగ్గర నుంచి చేప తీసుకున్నాను. సింపుల్గా ఎలా అంటే బయటకు వచ్చేస్తుంది కదా అని అనుకున్నాను, కానీ ఎంత లాగినా సరే బయటకు రాలేదు. చాలా సేపు గింజుకున్న తర్వాత ఇంకా నేను తీయలేను అని చెప్పి వాడికి మళ్ళీ ఇచ్చేసాను. నేను దాదాపు ఒక 5 నిమిషాలు ట్రై చేశాను. నేను లాగుతున్నప్పుడల్లా వాడు కమ్మదెబ్బోడు. సరే నేను కూడా వీడు తీసేస్తాడేమో అని అనుకున్నాను, కానీ వీడు నాకంటే దారుణం. ఎంత లాగినా సరే అది అసలు బయటకు రావట్లేదు, బాగా లోపలికి వేసుకుపోయినట్టున్నది గేలం. లాస్ట్కి ఫైనల్గా ఎలాగోలా తప్పించాడు గేలం. ఇవ్వండి చేప వచ్చేసి చేపల ఒంట్లోంచి గేలం బయటకు వచ్చింది. ఇక కరెక్ట్గా ఇక్కడ గుచ్చుకుంది, చూసారా రెడ్ కనబడుతుంది. ఆ సంచితారా అందులో వేసే మేము కూర్చొని ఉన్నప్పుడేమో మా డాడీ అదే చెరువులోకి వెళ్ళి వల ఎత్తుకుని వచ్చేసారు. ఒక్క చేప కూడా లేదు, మొత్తం వాళ్ళంతా ఖాళీగానే ఉన్నది. ఇదిగో చూపించి దీని దగ్గరికి. ఇదిగో ఇంకా పెద్దోళ్ళు వేసారు కదా అక్కడ, ఆ వల ఎత్తుతున్నారు. ఆ వల వేయక ముందు కాలు కింద కొరమట దొరికింది. ఇంకా వల అంతా చేపలతో నిండిపోద్ది అనుకుంటే అసలు పడినట్టే లేవు. చూద్దాం అక్కడ కూడా పడ్డాయి లేదని. దానికైతే కొంచెం పడినట్టు ఉన్నట్టే ఉన్నాయి. అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తెద్దాం, కానీ స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు స్నానం ఈరోజు మూడు లేనట్టు ఉన్నది. ఫస్ట్ కాసేపు క్లైమేట్ చల్లగా అయిపోయింది, మళ్ళీ ఇంకా ఎందుకులే బురద నీళ్ళు అయ్యి అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా స్నానం చేయాలి, లేకపోతే మా అమ్మ 2 వేసేస్తుంది దవడడం. అందుకే వాళ్ళ ఎత్తే వరకు ఉందాం. దానికి చేపలు పట్టలేదు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి అక్కడ మా డాడీ వాళ్ళ ఎత్తుతున్నారు, చూసారా? వాళ్ళ ఎత్తడం మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నదా. దానికి కూడా ఏం చేపలు పడలేనట్టు ఉన్నాయి. ఏంటో
ఎన్నో చేపలు పడతాయి, నేను అంత ఆస్త వస్తే ఆశ నిరాశ అయిపోయింది. మొన్న చాలా అంటే చాలా ఎక్కువ చేపలు పట్టుకొని వచ్చారు. సాయంత్రం పడతాయంట. ఎండ వల్ల పడలేదేమో, నేనైతే వీడు రావడం వల్ల పడలేదు నా వల్లే పడలేదు. ఇంకా ఉన్నది ఇగో వల ఉన్నది, ఇదిగో ఇంకా కట్టలు ఉన్నాయి చూసారా. ఇంకా ఇది ఎత్తేస్తే ఇంకా వల అయిపోయినట్టే, ఎత్తడం అయిపోయినట్టే. పడలేనట్టు ఉన్నాయి, కూర కూడా పడలేనట్టు ఉన్నాయి. మొత్తం వల్లనే ఎత్తుకొచ్చారు. ఎన్ని చేపలు పడ్డాయి చూసేద్దారండి. ఓ షట్, ఇదిగోండి ఈరోజు పడిన చేపలు ఇవే. అందులో పెద్ద చేప ఇదిగో, ఇదేట్రా పాములో ఉందా, చచ్చిపోయింది ఇదే. ఇదిగోండి ఇదే పెద్దదిలో ఉంది కొరమట్ట, కానీ చచ్చిపోయింది. ఇది ఎట్టి గొంతీరా మనీ. ఇది ఒకటే పడింది, చచ్చిపోయింది. అయితే పెద్ద చిన్న చిన్న చేపలు వస్తాయి, చాలా తక్కువ పడ్డాయి. బాబోయ్, చూశారు కదా ఎన్ని చేపలు పడ్డాయా. ఈరోజు అయితే ఇవే పడ్డాయి. మొన్న మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ పడ్డాయి. ఈరోజు మేము రావడం వల్ల నేను అనుకుంటున్నా, ఎప్పుడు వెళ్ళే సరే ఇలాగే జరుగుతుంది. ఎక్కువ చేపలు పడినప్పుడు ఇలా ఫుల్ వీడియో తీసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటే ఒకసారి కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ సారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇదిగోండి చేపలు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. మా డాడీ వాళ్ళు కూడా వెనకాల వచ్చేస్తున్నారా. వీడు కంగారు కూడా అప్పుడే స్కూటీ కూడా స్టార్ట్ చేశాడు. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి ఎక్కడికైనా ఎక్కువ చేపలు పడేదానికి అదే పడే చెరువు ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళాలి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.